చేతుల రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. పెద్దిరెడ్డి కబ్జాలు, భూ కబ్జాలు, దోపిడీలు, దారుణాలు. పైగా ఎవరన్నా ప్రశ్నిస్తే, అడిగితే బెదిరింపులు, బ్లాక్మెయిల్ రాజకీయాలు, భయపెట్టడాలు, ఇంకా అవసరమైతే ఓం నమ శివాయ. ఆయనకి అది అలవాటు బాగా. చంద్రబాబు నాయుడు గారు ఈయన ఒకేసారి, ఈయన ఒక సంవత్సరం జూనియరో లేకపోతే ఆయన ఒక సంవత్సరం జూనియరో పెద్దగా గుర్తులేదు, కానీ ఇద్దరు యూనివర్సిటీలో పీజీ చేశారు. ఈయన జూనియర్ అనుకుంటా. అలాంటి యూనివర్సిటీలో చదువుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి, విభజిత ఆంధ్రప్రదేశ్కి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసి 43 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన మేధావి ఆయన. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పేరు తెచ్చుకున్న రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడే చదువుకున్నాడు, ఆ జిల్లాలోనే ఉన్నాడు. కాకపోతే ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత మంత్రి అయ్యాడు. ఇవన్నీ అడ్డదారులు అయినట్టున్నాడు. ఆయన నేర ప్రవృత్తి, ఆయన అడ్డగోలు దోపిడీ వ్యవహారం చూస్తున్నాం. ఆ మధ్య వెలుగులోకి వచ్చింది. అటవీ ప్రాంతాన్ని ఆక్రమించుకుని, ప్యాలెస్లు కట్టుకుని, ఫెన్సింగ్ వేసుకుని ఎలా ఉన్నాడో చూసాం. మళ్ళీ ఇంకో భూభాగవతం. ఇన్ని అక్రమాలు, అరాచకాలు చేసిన ఈ పెద్ద మనిషి శుద్ధపోసలాగా మాట్లాడతాడు. ఈయన కొడుకు మా మీద ఆరోపణ చేస్తారా, మేము నీతిపరులు, అవినీతి అంటే మాకు తెలియదు, అలాంటి మా మీద బురద చల్లుతారా అంటూ పార్లమెంట్లోనూ మీడియా ముందు వాపోతా ఉంటాడు. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ స్కామ్ చూసినా ఆ స్కామ్ వెనకాల ఉన్నది మిథున్ రెడ్డి. అంటే మిథున్ రెడ్డి స్కామ్ చేశాడని చెప్పలేం, కానీ సంధానకర్త. ఆనాటి ముఖ్యమంత్రికి ఈ స్కాములు చేసే వాళ్ళకి మధ్యలో ట్రాన్స్పోర్టర్ లాగా అనమాట, క్యారియర్ లాగా. అంటే అక్కడ సంచుల మూటలు తీసుకుని ఈయనకి అందించడం. ఆ ప్రతి నేరం వెనకాల, ప్రతి భాగవతం వెనకాల, ప్రతి స్కామ్ వెనకాల మిథున్ రెడ్డి ఉన్నాడు. లిక్కర్ స్కామ్లో బయటపడింది ఆయన పేరు. ఆ కసిరెడ్డి రాజిరెడ్డి ఎవరో చెప్పాడు, అతను నాదేం తెలియదు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏం చెప్తే అది నేను చేశాను, మూటలు తీసుకున్న మాట వాస్తవమే, ఆ మూటలు మొత్తం ఆయనకి ఇచ్చేవాడు నేను, ఆయనకి ఇచ్చేవాడు అన్నాడు, కానీ ఆయన పేరేంటి చెప్పలా. ఇక విజయసాయిరెడ్డి గారు A2 ఆయన బయటపడ్డాడు. అవును, స్కామ్ జరిగిన మాట వాస్తవమే, కాకపోతే నేను దాంట్లో A2ను కాదు, నాకు ఆ స్కామ్లకు సంబంధం లేదు, అవన్నీ కసిరెడ్డి రాజారెడ్డి చేసేవాడు, రాజురెడ్డి అనుకుంటా అతను చేసేవాడు, ఆయన చూసేవాడు. ఆయన ముందు జగన్రెడ్డి చుట్టూతో పూజారులు ఉంటారు, వాళ్ళందరికీ అన్నీ తెలుసు, వాళ్ళు చెప్తేనే జరిగినాయి అన్ని అని చెప్పి ఆయన కూడా చెప్పాడు. ఇక ఈ భూభాగవతం చూద్దాం. పెద్దిరెడ్డి కన్ను పడిందంటే భూమైనా, గనైనా, అడివైనా, రెడ్ శాండిల్ చెట్టు అయినా ఆయన ఇంట్లో ఉండాల్సిందే. అంతటి భయంకరమైన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కంటి చూపుతో దోచేస్తాడు అనమాట. దేనైనా కంటి చూపుతో దోచేస్తాడు, మూడో కంటికి తెలియకుండా. ఆ మధ్య చూసాం, ఆయన భూభాగవతాలు ఎక్కడ బయటపడతాయని MRO ఆఫీసులో ఫైల్స్ తగలపెట్టించిన గనుడు ఆయన. ఆ నేరం మెడ చుట్టుకుంటుంది. దాంతోపాటు ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమణ ఆ కేసు కూడా చుట్టుకుంటుంది. ఇది ఇంకోటి. 1000 కోట్లు, 1,00,000 కోట్లు సంపాదించి ఏం చేసుకుంటారో అర్థం కావట్లా. ఆయనకు ఒక్క కొడుకు అనుకుంటా, మిథున్ రెడ్డి గారు ఒక్కడే కొడుకు అనుకుంటా, లేకపోతే ఇంకో కొడుకు ఉంటాడు. చెరో 1,00,000 కోట్లు ఇచ్చినా సరిపోతుంది కదా, ఇంకెందుకు సంపాదన, ఇంకెందుకు అక్రమ సంపాదన కోసం కక్కుర్తి పట్టడం? ఎన్ని లక్షల కోట్లు కావాలండి ఒక్కొక్క కుటుంబానికి? జగన్మోహన్ రెడ్డి చూస్తే 10 లక్షల కోట్లు అంటారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూస్తే ఎక్కడ చూసినా దోపిడీనే, కరుణాకర్ రెడ్డిని చూస్తే ఆయన ఎక్కడ పడితే అక్కడ దోపిడీనే, సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తే ఆ చివరికి మొత్తానికి దోషించాడు, వైవి సుబ్బారెడ్డి చూసినా దోపిడీనే. దోచుకుంది ఎవరు? ఎందుకు ఇన్ని లక్షల కోట్లు దోచుకుని ఏం చేస్తారు? 40,000 ఎకరాలు దోచుకున్నారంట. ST SC పిల్లలకి ఇచ్చినాయి గత ప్రభుత్వాలు. ST SCలకు ఇచ్చిన భూములు, డికేటి పట్టాలు అలా వంచి దారుణంగా లాక్కుని అమ్మేసుకున్నారు. చొక్కల భూమి అంటే చొక్కలు చూపించారు, 22 అన్నారు, చొక్కలు చూపించారు. అన్ని చోట్ల దోపిడీనే. వీళ్ళ దోపిడీ విలువలు లెక్క కట్టాలంటే ప్రపంచంలో ఉన్న ఆడిటర్లు రావాలి ఇక్కడికి. 1000 మంది సీనియర్ ఆడిటర్లు వచ్చి కూర్చుంటే కానీ లెక్కలు తెలియదట్లేవు. ఈ కేసులు పరిష్కరించడానికి కనీసం 100 కోట్లు, ఒక 10,000 మంది సిబ్బంది. CBI లాంటి వ్యవస్థని, కొత్త వ్యవస్థను కనిపెట్టి ఆ వ్యవస్థకు ఒక 10,000 మందిని అప్పచెబితే మంచి ఆఫీసర్లు, మళ్ళీ వాళ్ళలో ఒకడు గోకుడిగాడు ఉంటే మొత్తం అవుట్. అంటే వ్యవస్థను ఏర్పాటు చేస్తే కానీ ఈ కేసులు తేలవు, ఈ లెక్కలు తేలవు. లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు బాగా దాని గురించి, ఆ వ్యవస్థగానే అప్పచెప్పాలి. లేదంటే ఈ తేలవు. ఇంకో 200-300 సంవత్సరాలు పట్టినా ఈ కేసులు తేలవు. గతంలో చూస్తున్నాం కదా, 44,000 కోట్ల స్కామ్ కేసులు ఎట్లా నడుస్తున్నాయో. 15 ఏళ్ల నుంచి సాగుతూనే ఉన్నాయి. అవి ఇంతవరకు ట్రయల్స్ రాలా. కనీసం ఆయన ఇప్పటికీ కోర్టు కూడా హాజరవట్లా, వాయిదాలకు కూడా. మరి ఆ కోర్టులు కూడా ఎందుకు ప్రశ్నించలేకపోతానే అర్థం కాని పరిస్థితి మనకి. మనం కోర్టును ప్రశ్నించలేము, ప్రశ్నించకూడదు కూడా. కాకపోతే ఆ జగన్మోహన్ రెడ్డి ఇన్ని వాయిదాలు ఎగ్గొట్టి తిరుగుతా ఉంటే, సుమారుగా 4,000 వాయిదాలు అయి ఉంటాయి ఈ పాటికి. అన్ని వాయిదాలకు ఎగ్గొట్టి తిరుగుతా అంటే ఎందుకు సమన్లు ఇష్యూ చేయట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు వాయిదాగా రమ్మని గట్టిగా అడగలేకపోతున్నారో అర్థం కాదు.
కోడికత్తి టమాటా సాస్ సీను కేసుకి వెళ్ళడు, గులకరాయ కేసుకి కోర్టుకి వెళ్ళడు, 43,000 అక్రమ సంపాదన కోర్టులకి కేసులకి వాయిదాలకి వెళ్ళడు. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని వీళ్ళంతా కబ్జాల బాట పట్టారనమాట. జగన్మోహన్ రెడ్డి కనీసం 10 లక్షలు 15 లక్షలు కూడా దోచుకున్నాడు కదా, మనం దాంట్లో 10% కూడా దోచుకోకపోతే బాగోదేమో, ప్రజలు నవ్వుకుంటారేమో అన్న ఉద్దేశంతో దోచుకోవడం మొదలుపెట్టినట్టున్నారు వీళ్ళంతా. ఆ క్రమంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూభాగవతం పార్ట్ 3 అనుకుంటా, ఇది ప్రస్తుతం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇంకా చాలా ఉన్నాయి. ఇది వెలుగులోకి వచ్చింది, దాన్ని ఏంటో ఒకసారి చూద్దాం. ఇది పెద్దిరెడ్డి ఫార్ములా. చేతికి మట్టి అంటకుండా ప్రభుత్వ భూముల్ని కొట్టేసే సరికొత్త పద్ధతి. 70 కోట్లకు పైగా విలువైన తూగివాకం పెద్ద చెరువు భూమిపై కన్ను. ప్రైవేట్ పట్టా భూమిగా రెవెన్యూ రికార్డులో మార్పులు. ఓ వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్. అనంతరం తన భార్య పేరు మీదకు మార్పు. చూశారుగా చెరువు శకం భూమి అది. దాన్ని చక్కగా తెలివిగా ఎంఆర్ఓ ఆఫీసులో ఎవరిని అడ్డం పెట్టుకుని వాళ్ళని లోపరుచుకునో లేకపోతే లొంగ తీసుకునో డబ్బులు ఆశ చూపో ముందు ప్రైవేట్ వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి తర్వాత తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. చూసారా తెలివితేటలు ఎట్లా ఉంటాయో. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణతో వెలుగులోకి వచ్చిన దందా. అది కూడా ఆ ఫారెస్ట్ ల్యాండ్ తనిఖీల సందర్భంగా ఆ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో ఆ ఇన్వెస్టిగేషన్లో బయటపడిన దందా ఇది. మచ్చుకి ఇది ఒకటి, ఇట్లానే ఇంకా చాలా ఉన్నాయి ఆ ప్రాంతంలో. చేతికి మట్టి అంటకుండా ఎక్కడా తెరపై కనిపించకుండా భూ కబ్జాలు చేయడం ఎలా? అత్యంత విలువైన ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్ని చెరువుల్ని సొంతం చేసుకోవడం ఎలా అనే దానిపై వైకాపా నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిహెచ్డి చేసినట్లుగా ఉంది. ఈయన పీజీ చేశాడు ఎస్ యూనివర్సిటీలో. అక్కడ ఏం చదివాడో తెలియదు కానీ ఈ కబ్జాలు చేయడం ఎలా, నేరాలు చేయడం ఎలా, దోచుకోవడం ఎలా, దోచుకున్న సొమ్ము దాచుకోవడం ఎలా, వీటి మీద మాత్రం పిహెచ్డీ చేసినట్టున్నాడు. అదే ఈ పేపర్ వారు కూడా రాశారు. భూ కబ్జాల కోసం ఆయన ఓ సరికొత్త ఫార్ములాను ప్రవేశపెట్టారు. దానికి పెద్దిరెడ్డి వారి భూ కబ్జాల భాగోతం అంటూ ఆయనకు ప్రత్యేక పేటెంట్ ఇవ్వాల్సిందే. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తూకువాకం పెద్ద చెరువుకు సంబంధించిన 7.28 ఎకరాల భూమిని తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆయన అందుకు వేసిన స్కెచ్ చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. 70 కోట్లకు పైగా విలువైన ఈ భూమిని అక్రమంగా చేజెక్కించుకున్న వైనం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణలో వెలుగు చూసింది. రేణిగుంట మండలంలో నాయుడుపేట పోతలపట్టు జాతీయ రహదారిని ఆనుకుని తూకివాకం పెద్ద చెరువు ఉంది. ప్రస్తుతం తిరుపతి జిల్లా కలెక్టరేట్కు తిరుచానారుకు అత్యంత సమీప ప్రాంతం ఇది. ఎకరం విలువ బహిరంగ మార్కెట్లో 10 కోట్ల పైమాటే. అలాంటి చోట 7.28 ఎకరాల భూమి ఉంది. ఇంకేముంది, అంత భూమి కనపడితే ఆయన నిద్ర పట్టుద్దా? అధికారంలోకి రాగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్ను దానిపై పడింది. చెరువు భూమిని నేరుగా ఆక్రమించుకుంటే లేనిపోని ఇబ్బందులు, అందుకే దాన్ని సొంతం చేసుకోవడానికి కొత్త నేర విధానాన్ని అమలు చేశారు. అపరిమితమైన అధికారం, ఎలాంటి అడ్డగోలు పనైనా చక్కబెట్టే కొందరు రెవెన్యూ అధికారుల అండతో తన కబ్జా థీసిస్ను అమల్లోకి తెచ్చారు. రెవెన్యూ రికార్డులో చెరువుగా నమోదై ఉన్న ఆ భూమిని ప్రైవేటు పట్టా భూమిగా పేర్కొంటూ కింద స్థాయి అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. తర్వాత దానికి యజమానిగా ఓ వ్యక్తి పేరును అడంగల్ వెబ్ల్యాండ్లోకి ఎక్కించారు. ఆ వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. తర్వాత 2 నెలలకే ఆ వ్యక్తి సదరు భూమిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి పెద్దిరెడ్డి స్వర్ణలతకు అమ్మినట్లుగా సేల్ డీడ్ జరిగింది. 70 కోట్లకు పైగా విలువైన చెరువు భూమి ఇలా పెద్దిరెడ్డి సొంతమైపోయింది. చెరువు భూమి ప్రైవేట్ పట్టా భూమిగా రికార్డులోకి ఎక్కటం, తర్వాత కొన్నాళ్లకు ఓ వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ కావటం, అతను దాన్ని పెద్దిరెడ్డి భార్యకు అమ్మటం వెనుక అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన దందా ఉందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో తేలింది. ప్లానింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆ భూమి మీద కన్నేయడం దగ్గర నుంచి అది వాళ్ళ కుటుంబంలో ఎవరెవరిపైన రిజిస్ట్రేషన్ అయ్యే వరకు కూడా దశల వారిగా స్కెచ్ తీసుకుంటారనమాట. వీళ్ళకి లేపేయడానికి పక్కగా స్కెచ్లు ఉంటాయి, కబ్జాలు చేయడానికి పక్కగా స్కెచ్లు ఉంటాయి, ఎవరైనా అడ్డు తొలగించుకుంటా కూడా పక్కగా స్కెచ్లు ఉంటాయి. అంతటి గనులు వీళ్ళు. కబ్జా దశ 1, చెరువుపై కన్నేసి కాజేసే కుట్రకు బీజం. తూకివాకం గ్రామ సర్వే నెంబర్ 718/B లోని 7.28 ఎకరాల భూమి పెద్ద చెరువుకు సంబంధించినది. చెరువు శిఖరం భూమి ఇది. చెరువు శిఖరం భూమి అంటే హైదరాబాద్లో చెరువు శిఖరంలో కట్టుకున్న బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌస్లు, కోట్లు విలువ చేసే ఇండిపెండెంట్ హౌస్లు కూడా కూల్చేశారు ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అలాంటి భూమి అనమాట. ఆయన కన్ను దాని పడింది. అది నేషనల్ హైవేకి పక్కన ఉంటుంది. దాన్ని కబ్జా చేయాలని దృఢ సంకల్పం చేసుకున్నాడు పాపం. దీక్షలు కూడా పోనాడు. కొండకెళ్ళి వస్తాడని మొక్కున్నాడు. కబ్జా చేసి రిజిస్ట్రేషన్ అయినాక వెళ్ళి మొక్కు తీసుకొచ్చాడు. వైకాపా అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్ను ఈ భూమిపై పడింది. ఆ వెంటనే చెరువు భూమిని రికార్డులో డీకే సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పేరిట చేర్చేందుకు
నివేదికలు సిద్ధమైపోయాయి. జిల్లా కలెక్టర్ నుంచి అందిన నివేదిక మేరకు తూకివాకం సర్వే నెంబర్ 718/Bకి సంబంధించి తప్పును సరిదిద్దాలని వెబ్లాండ్ అడంగల్లో ఈ భూమికి పట్టాదారుగా డికే సుబ్రహ్మణ్యం పేరు చేర్చాలని 2019 జూలై 22న అప్పటి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఒక మెమో జారీ చేశారు. ఆ ప్రక్రియ పూర్తి చేసి 15 రోజుల్లోగా నివేదిక పంపాలని ఆదేశించారు. అది ఆ కబ్జా పరం కింద నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా చేరిపోయింది. మొత్తం సెట్ అయిపోయింది అంతా. ఇక రిజిస్ట్రేషన్ తత్వంగా పూర్తి కావటమే. అంటే అధికారులు కూడా ఆ కబ్జాకోరులకి కబ్జాదారులకి ఎంత అండగా ఉన్నారో చూడండి. ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని ఎట్లా దోచిపెట్టారో చూడండి. ఈ దోపిడీలో వాళ్ళ అధికారులు కూడా భాగం ఉన్నట్టే కదా, వాళ్ళు కూడా బాధ్యులే కదా. కబ్జా దశ 2 చెరువు పోరంబోకును ప్రైవేటు భూమిగా రికార్డులోకి ఎక్కించి వెబ్లాండ్ ప్రకారం ఆ భూమి 2012 నాటికి చెరువు పోరంబోకుగా నమోదై ఉంది. 2018లోనూ ఆ జాబితాలోనూ ఉంది. 2022 నాటికి ఆ భూమికి యజమానిగా డికే సుబ్రహ్మణ్యం పేరు రికార్డులో చేర్చారు. అతనికి వారసత్వంగా ఆ భూమి సంక్రమించినట్లు చూపించారు. 2018 వరకు చెరువు పోరంబోకుగా ఉన్న ప్రభుత్వ భూమిని వైకాపా అధికారంలోకి రాగానే ప్రైవేటు వ్యక్తి పరం చేసేశారు. కబ్జాలో 3వ దశ. కబ్జాదారులకే ఇది పెద్ద గుణపాఠం. ఇన్ని రకాల కబ్జా ఎవరు చేసి ఉంటారు ఇంతవరకు. కబ్జా చేయటం అంటే ఏదో పక్కన ఉన్న భూమిని ఆక్రమించుకోవటం, ఏదో అడ్డగోలుగా చేయడం తప్ప ఇన్ని దశల్లో ఇంత ప్రీ ప్లాన్డ్గా ఎవడో చేసి ఉండడు. మార్చిలో సుబ్రహ్మణ్యానికి రిజిస్ట్రేషన్, మే నెల కల్లా పెద్దిరెడ్డి భార్య పేరిట మార్పు. 2022 మార్చి 5న ఆ చెరువు భూమి డికే సుబ్రహ్మణ్యం పేరిట రిజిస్ట్రేషన్ అయిపోయింది. లింక్ డాక్యుమెంట్లలో మాత్రం అది చెరువు భూమిగానే ఉంది. వెంటనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలోకి దిగారు. ఆయన భార్య పెద్దిరెడ్డి స్వర్ణలత డికే సుబ్రహ్మణ్యం నుంచి ఆ భూమి కొన్నట్లు 2022 మే 26న రిజిస్ట్రేషన్ జరిగింది. అంటే సుబ్రహ్మణ్యం పేరిట రిజిస్ట్రేషన్ జరిగిన 2 నెలల్లోనే ఆ భూమి పెద్దిరెడ్డి పరమైపోయింది. ఇక్కడ గమ్మత్ ఏంటంటే డికే సుబ్రహ్మణ్యం కొనుక్కున్నప్పుడేమో దాని లింక్ డాక్యుమెంట్లో చెరువు భూమిగానే ఉంటుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భార్య కొన్న తర్వాత దానికి లింక్ డాక్యుమెంట్ డికే సుబ్రహ్మణ్యం డాక్యుమెంట్ ఉంటుంది. అలా ఇంకొక రిజిస్ట్రేషన్ జరిగితే ఇక ఆ చెరువు అనేది గల్లంత అయిపోతుంది. అది కనపడదు ఎవరికి. అలా ఈ భూభాగవతం నడుస్తుంది. ఇక ఇది నాయుడుపేట పొదలపట్టు జాతీయ రహదారి పక్కన పెద్దిరెడ్డి పరమైన తూకివాకం పెద్ద చెరువు భూమి హైవేకి ప్రహరీకి మధ్య ఉన్న భాగం. ఇది హైవే అండి, ఇది ప్రహరీ గోడ, ఇదనమాట భూమి. వీళ్ళు కొట్టేసిన 7 ఎకరాల చిల్లర భూమి. ఇది చక్కగా హైవే పక్కన ఉంది, చెరువు పక్కన ఉంది, చెరువుకు ఆనుకుని ఉంది, కోట్ల విలువ చేస్తుంది. దాంట్లో ప్యాలెస్ కట్టుకుంటాడు. ప్రజాస్వామ్యం కదా, కష్టపడి కొనుక్కుంది అయితే వేరు. ఎవడన్నా కష్టపడి కొనుక్కుంటే దాని విలువ తెలుస్తుంది. కబ్జా చేసిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఫారెస్ట్ భూమిలోనే ప్యాలెస్ కట్టుకునే వ్యక్తి ఆయన. అది ప్రజల డబ్బులతో, ప్రజల దగ్గర నుంచి దోచుకున్న డబ్బులతో రోడ్లు వేయించుకుంటారు, బంగ్లాలు కట్టుకుంటారు, బిల్డింగ్లు కట్టుకుంటారు, ఏమైనా కట్టుకుంటారు. దానికంటే కూడా మంచి భూమి ఇది. హైవే పక్కన చక్కగా చెరువు పక్కన చక్కటి వాతావరణంలో పెద్ద ప్యాలెస్ కట్టుకుందామని కబ్జా చేసేసాడు. అధికారులు కూడా సహకరించారు. ఇప్పుడు అధికారులు ఏం చేయాలి? ముందు అధికారులను శిక్షిస్తే ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు జరగడం ఆగుతాయి. వీళ్ళనే శిక్షించాలి, ముందు అధికారుల మీద వేటు వేయాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇంకోసారి ఏ అధికారైనా ప్రజల సొమ్ము దోచుకోవడానికి సహాయం చేయాలన్నా భయపడాలి. అట్లా ఉండాలి శిక్ష అనేది. ఈ భూ కబ్జాపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వానికి నివేదించింది. బాధ్యులైన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. విజిలెన్స్ కూడా పేర్కొంది, నివేదిక ఇచ్చింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన భార్య పేరు మీద, అమ్మినాడి పేరు మీద చర్యలు తీసుకోవాలని, అలాగే సహకరించిన అధికారులందరిపైన విలేజ్ అసిస్టెంట్ దగ్గర నుంచి ఇందాక ప్రధాన కార్యదర్శి ఎవరున్నాడు కదా ఆయన వరకు అందరిని టర్మినేట్ చేయాలి, సస్పెండ్ చేయాలి, టర్మినేట్ చేయాలి. ఆ ప్లేస్లో కొత్త ఉద్యోగస్తులను తీసుకోవాలి, కొత్త యువతను తీసుకోవాలి. అప్పుడు రెండో వాళ్ళు భయపడతారు. దోపిడీ చేయాలన్నా, దొంగతనం చేయాలన్నా, కబ్జా కోర్లకి సహాయపడాలన్నా ఉద్యోగం చేసి ప్రతి ఒక్కరు భయపడతాడు. అంత కఠిన చర్యలు తీసుకుంటేనే వ్యవస్థలు బాగుపడతాయి, ప్రజల సొమ్ము ప్రజల ఆస్తులు రక్షింపబడతాయి. ఎన్ని లక్షల కోట్లు తినేశారండి గత 5 ఏళ్లలో. ఒళ్ళు జలదరిస్తుంది ఒక్కొక్క పట్టిక చూస్తుంటే. లక్షల కోట్ల ఆస్తికి అంతు పొందుతుండొద్దా? పోయేటప్పుడు ఎవరికైనా కావాల్సి 7 గజాలు పొడవు, 3 గజాలు వెడల్పు, అంతేగా మనిషి అనేవాడు కావాల్సింది. బతికినంత కాలం తింటాక ముద్ద. పోనీ లగ్జరీగా ఉంటే ఫారెన్ కారు, ప్యాలెస్. ఎంత ఉంది దాని అంతటికి? నువ్వు 1000 కోట్లు దోచుకుంటే ఎన్ని వస్తాయి, సమకూరుతాయి నీకు. 10 తరాలు కూర్చుని తరగనంత ఆస్తి ఉంటుంది 1000 కోట్లు అంటే. మరి ఈ లక్షల కోట్లు ఏం చేసుకుంటారయ్యా? డబ్బుల మీద పడుకుంటారా? అడ్డు అదుపు లేకుండా దోచుకుని అడ్డగోలుగా రాజకీయాలు చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి
ఎమ్మెల్యేలై మంత్రులై వీళ్ళు చేసే దోపిడీలని ఓ రకంగా ప్రజలే ప్రోత్సహిస్తున్నట్టు ప్రజలకు కనువిప్పు కలిగి ఇలాంటి అక్రమాలని అడ్డుకోకపోతే భవిష్యత్ తరాలు నాశనం అయిపోతాయి. ఉంటాకి స్థలం ఉండదు, తింటాకి కూడు దొరకదు.